హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శృతి పేరల. ఈ రోజు నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక కేజీ చికెన్ తీసుకొని మనం బాగా క్లీన్ చేసి పెట్టుకుందాం. స్టవ్ మీద గోలం పెట్టుకుంది, కాస్త ఆయిల్ వేసుకొని మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని కాస్త ఉప్పు, కారము, పసుపు వేసుకొని ఆ నీళ్ళంతా ఇంకిపోయే వరకు మగ్గించుకుందాం. ఇంకో గోలం పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక చిన్న ఉల్లిపాయలు, తెల్లపాయలు, అల్లము, కొన్ని ఎండుమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, టమోటాలు, కొన్ని జీడిపప్పులు, కొంత ఎండు కొబ్బరి పొడి వేసుకొని మిక్సీ జార్ లోకి వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చికెన్ లో కూడా నీళ్ళన్నీ ఇంకిపోయినవి. మనం రుబ్బి పెట్టుకునే మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కాస్త గరం మసాలా, కాస్త చికెన్ మసాలా, కాస్త కస్తూరి మెంతి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. పులుసుకి ఎంత అవసరమో అన్ని నీళ్లు పోసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకుందాం. ఇంకా మన చికెన్ బాగా ఉడికింది. ఇంకా మన నాటుకోడి పులుసు రెడీ. అసలు నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, టేస్ట్ చాలా బాగుంటది. నాటుకోడి పులుసుకి ఇంకా రాగి ముద్దు గానీ, అలసంద వడలు గానీ కాంబినేషన్ చాలా బాగుంటది ఫ్రెండ్స్. నాకు టైం లేక చేయలేదు. నెక్స్ట్ వీడియోలో అలసంద వడలు ట్రై చేస్తా.